పేరు వెంకటేశ్వర్లు, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు విజయవాడ నగరంలో తోటి పెద్ద ఎత్తున కార్మికవర్గం ఐఎఫ్టి నాయకత్వంలో కథం దొక్కింది. రేపు ఏప్రిల్ 1వ తేదీ కనుక 4 లేబర్ కోడ్ అమలు చేసినట్లయితే వాటిని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామనే సందేశాన్ని ఇలా ర్యాలీ ఇవ్వడం జరిగింది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మికవర్గానికి ఈ 4 లేబర్ కోడ్లు నష్టదాయకంగా మారుతున్నాయి. ఈయనను పెట్టుకుని హక్కు మీద దాడి చేస్తా ఉన్నాయి, వేతనాల మీద దాడి చేస్తా ఉన్నాయి, ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్, గ్రాట్యుటీ లాంటి అన్ని చట్టాలని దెబ్బతీస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కార్మికులు పరిశ్రమలో పూర్తిగా ఏ రకమైన హక్కు లేకుండా పోయే పరిస్థితి ఉంది. అంతేకాదు పారిశ్రామిక ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అన్ని రకాలుగా ఇలా కార్మికవర్గానికి నష్టదాయకం అవుతుంది. అంతేకాదు మరి లేబర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు దాకా కార్మిక పక్షాన్ని మాట్లాడే అవకాశం ఉండేది. అలాంటి లేబర్ డిపార్ట్మెంట్ని పూర్తిగా నీరుగార్చి వాళ్ళు కేవలం ఫిజికల్ స్థాయికి దిగదార్చారు. ఆ కారణంగా కార్మికవర్గానికి ఎలాంటి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి ఒక రిజర్వేషన్ సిస్టమ్ లేకుండా పోయి అరాచకం తలెత్తే అవకాశం దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా బాధ్యత వహించాలని మేము తెలియజేస్తాను. ఏప్రిల్ 1వ తేదీ నుంచి జరిగేటువంటి ఈ మొత్తం లేబర్ కోడ్లని అమలుకి వ్యతిరేకంగా కార్మికవర్గం పెద్ద ఎత్తున విధులకు వచ్చి అడ్డుకోవాలని మేము పిలుపునిస్తా ఉన్నాం.